వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్కు పోటెత్తిన ఎర్ర బంగారం క్వింటాలు తేజ రకానికి 20,100 రూపాయలకు పలికిన ధర. లక్షకు పైగా వచ్చిన మిర్చి బస్తాలు. మార్కెట్ ప్రధాన గేటు వరకు ఉన్న మిర్చి బస్తాలు. ఈ సీజన్లో ఈ రోజే అత్యధికంగా మిర్చి బస్తాలు వచ్చాయంటున్న మార్కెట్ వర్గాలు. అది భోజనం అంటే బాణస్పేట ఎన్ని ఎకరాలు సాగు? రెండున్నర. ఎంత పడ్డది? ఎంత ఉండాలి? 18,000 పడింది. చెప్పు అసలు. 20,000 పడింది. వీడియో లాస్ ఉంది. ఏం చేయాలని దాదాగా 2 లక్షల చిల్లరాయిలు పెట్టుబడి నాకు 2 ఎకరాలన్నర పెట్టాను. ఇంకో నాకు ఏం గిట్టుబాటు లేదు. పెట్టుబడి ఎంతదో లేదు. అట్లా ఉన్నది కథ. ఏం చేయాలని ఏ ఊరు మీది? నర్సపేట పక్కన బాణస్పేట. ఎంత ఉన్నాయి ఈరోజు రేటు? ఇవాళ 20,000 నుంచి కింద ఉంది. ఒక రైతుకు 20,000 పైన ఉండాలి. అంటే 23,000 దాకా ఉండాలి. అయితే కొద్దిగా రైతు గిట్టుబాటు ఉంటుంది. అది పందికుంట, భూపాల్ నగర్, ములుగు మండల్, ములుగు జిల్లా. నాది. ఎన్ని ఎకరాలు సాగు చేసి? 1.5 ఎకరాలు మిర్చి పెట్టాను. ఏరికనే ఒక్కసారికి 100 కూలు అవుతున్నది. ఇక్కడ మార్కెట్కి తీసుకొచ్చేసరికి ఏమి గిట్టుబాటు ధర లేదు. ఈరోజు 10,500 రూపాయలు ధర పలికింది. దీని కారణంగా రైతు మొత్తం నష్టపోతున్నాడు. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్లక్ష్యం వల్ల ఇదంతా ఏం రేటు లేకపోతున్నది. గత సంవత్సరము తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రేట్లు 30,000, 40,000, 60,000. ఈసారి మేము వచ్చేసరికి ఇప్పటికైతే ఈ సంవత్సరం అయితే గిట్టుబాటు ధర ఏమి లేదు. దీనివల్ల రైతు బాగా చాలా నష్టపోతున్నాడు. మీ పేరేం పేరు? కుమరారెడ్డి. వ్యవసాయ మార్కెట్ కమిటీ వరంగల్ మార్కెట్ యార్డ్లో మిర్చి రైతులు ఏవైతే తీసుకురావడం జరిగిందో నిన్న బుధవారం రోజు కార్మికుల కోరిక మేరకు సెలవు ప్రకటించడం వల్ల తర్వాత ఈరోజు కొన్ని వాతావరణ పరిస్థితుల వల్ల కూడా రైతులు వారి యొక్క సరుకును
చాలా పెద్ద మొత్తం లోపల మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అనంతపూర్ చిత్తూరు జిల్లాల నుంచి కూడా వచ్చినట్టు రైతులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా మనకు బార్డర్లో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ ఏరియాల నుంచి కూడా సరుకు రావడం, పెద్ద పెద్ద లారీలలో మిర్చి మన మార్కెట్ యార్డ్లో క్రయ విక్రయాలు జరుగుతుంటాయి. అందులో భాగంగా ఈరోజు 1,00,000 పైననే మన దగ్గర మిర్చి బస్తాలు రావడం జరిగింది. చాలామంది రైతులు కూడా వాహనాల పైన ఉంచుకొని ధర నచ్చనట్లయితే కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేసుకోవడానికి వెళ్ళడం జరుగుతున్నది. కోల్డ్ స్టోరేజ్లు కూడా అతి త్వరలో నిండుకుంటాయని భావించడం జరుగుతుంది. అంటే 25 కోల్డ్ స్టోరేజ్లు ఇక్కడ నిర్మించబడినవి. గత సంవత్సరం లాస్ట్ ఇయర్ మిర్చి ఉత్పత్తులే దగ్గర 10 లక్షల వరకు స్టాక్ ఉన్నట్టు యజమానుల ద్వారా తెలిసింది. ఈ సంవత్సరం 10-11 లక్షల బ్యాగులు ఇప్పటివరకే కోల్డ్ స్టోరేజ్లో వచ్చినటువంటి జెండా పాట మిర్చి తేజ రకానికి 20,100 రేట్ రావడం జరిగింది. అదేవిధంగా